అందరికీ నమస్కారం. 60వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అంచెలంచెలుగా 60వ రోజుకి రావడం జరిగింది. మనం అయ్యింది 60 రోజులు, కానీ 6 నిమిషాలు ఉన్నట్టే ఉంది మాకు. ఎందుకంటే మొన్న జల్లినట్టు ఉంది, అప్పుడే 60 రోజులు పూర్తి అయిపోయింది. చాలామంది అనుకుంటారు ఒరిని మనం బతికిస్తున్నామని. అది పొరపాటు. ఒరే మమ్మల్ని బతికిస్తూ ఉంది. 2021 నుంచి మేము వరి సాగును బతికించట్లా, ఒరే మమ్మల్ని బతికిస్తూ ఉంది. మేము ప్రతి వరి వంగడాన్ని కూడా తెలంగాణ సోనా మాదిరిగానే చూస్తూ పెంచుతూ ఉంటాం. కొన్ని వరి వంగడాలు సక్సెస్ అవుతాయి, కొన్ని వరి వంగడాలు ఫెయిల్యూర్ అవుతాయి. అది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం స్కూల్కి విద్యార్థులు వస్తూ ఉంటారు. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది యావరేజ్గా ఉంటారు, కొంతమంది అట్లాగా. వరి వంగడం కూడా అలాంటిదే. ఏది సక్సెస్ అవుతుందో ఏది ఫెయిల్యూర్ అవుతుందో మన చేతుల్లో ఉండదు, అది ముగ్గురు చేతుల్లో ఉంటుంది. వరి పండించే ఫార్మర్స్, రైతులు, వరి సాగు చేసే రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ ముగ్గురు మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా ముగ్గురు మీద ఆధారపడి ఉంది. మనం గోదావరి వరి వంగడం వేస్తున్నాం, నూతన గోదావరి వరి వంగడం 60 రోజులు పూర్తి అయిపోయిన శుభ సందర్భంగా ఏ స్మాల్ వీడియో మీకోసం. ఈ 60 రోజుల ప్రయాణంలో డే 1 ఇది నవంబర్ 22న మనం ప్రారంభించడం జరిగింది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 8వ రోజు తుఫానులో కూడా మనం చేయడం జరిగింది. 9, 10 ఇలా ప్రతిరోజు ఒక పండుగ. ఇప్పుడు సంక్రాంతి పండుగ, మొన్న పండుగను జరుపుకున్నాం మనం. భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకోవడానికే ఒక గగనం అయిపోయింది. అలాంటిది 60 రోజుల నుంచి మనం ఒక పండగలాగా చేయడం జరుగుతుంది. మొదటి అధ్యయనం మాత్రమే పూర్తయింది. ఇప్పటికీ ఇంకొక 60 రోజులు ఉన్నాయి. ఈ 60 రోజుల్లో ప్రీ ఫ్లవరింగ్, రైపనింగ్ స్టేజ్ చూసుకున్న తర్వాత హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ రావడానికి మార్చిలో పడుతుంది. మార్చిలో వరి కోతలు, నో క్రాప్ హాలిడే. మార్చిలో వరి కోతలు అయిపోయిన పక్క నెలలోనే, ఏప్రిల్ నెలలోనే మళ్ళీ రాగోలువారి, శ్రీకాకుళం జిల్లా రాగోలువారి వరి వంగడం వేయడం జరుగుతుంది. మనం ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం, జనార్దన్ అన్న కొత్తగా వచ్చిన టీం మెంబరు, అదేవిధంగా కోట్లూరు సేనన్న, అమ్మమ్మ కుడిభుజం, అదేవిధంగా డ్రైవర్ అంటే ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా నాన్నగారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పాలయ్య కానీ, ఇలా టీం మెంబర్స్. అంటే ఇత్తనాలు చల్లిన వాళ్ళైతే టీం మెంబర్స్, అదేవిధంగా నారు పెరిగిన వాళ్ళైతే ఏమి పటేల్ నగరం గ్రామ ప్రజలు, విడవలూరు గ్రామ ప్రజలు, మన్నమద్రపేట గ్రామ ప్రజలు, అదేవిధంగా నారు మోసిన వాళ్ళు, నారేత వేసిన వాళ్ళు, కలుపు తీసిన వాళ్ళు, మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళు, ఇలా అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ 60 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వాళ్ళకి ఒకసారి ప్రత్యేక తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది 60 రోజులు పూర్తి కావడం జరిగింది. ఇంకొక 60 రోజుల్లో వరి కోతలు వస్తాయి. ఈరోజు 60వ రోజు జరుగుతుంది. 60 అనేది చాలా విశిష్టమైన పదం. అది 60 అంటే ఏమన్నా ఉద్యోగాలు చేసేవాళ్ళు 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతారు అంటుంటారు. ఆ విధంగా మనిషి జీవితంలో కూడా 60 ఏళ్ళు వచ్చిందంటే ఒకరు వాడికి రిటైర్డ్ స్టేజ్, విశ్రాంతి స్టేజ్ అంటారు. ఆ విధంగా 60 అనేది సినిమా పరిశ్రమలు కూడా ఒక 60 రోజులు ఆడిందంటే చాలా గొప్పగా అనుకుంటారు. ఆ విధంగా ఈరోజు 60 రోజులకు వచ్చాం. ఇంకా 60 రోజులు కూడా తేలిగ్గా అయిపోద్ది. అది వేరే విషయం. తర్వాత పైర్లు చూసుకుంటా చేసుకుంటా. ఒకప్పుడు నాకు ఆ సినిమా ఫీల్డ్లే బావాలని కోరుకుండేది. ఎందుకంటే మనం ఏదో తీస్తాము, తీసింది ఎక్కువ మంది జనాలు చూస్తారని. ఆ లోటు ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో హర్ష రావడం. ఇప్పుడు మేము చేసేది కూడా ఇదే కదా. మేము చేసే వ్యవసాయాన్ని రోజు ఈ తీయడం, ఆ షార్ట్ తీయడం, ఏదో కొద్దిమందికి చూపించడం. సంఖ్య ఎక్కువ తక్కువ పెరగచ్చు, కానీ మేము చేసే పని అదే కాబట్టి మాకు ఆ లోటు లేదు. మా వ్యవసాయ వృత్తి మేము ఇష్టంగా చేసుకుంటున్నాము, దాన్నే తీస్తున్నాము, దాన్నే చూపిస్తున్నాము, దాన్నే చాలామంది ప్రశంసలు, అభినందనలు, ప్రోత్సాహాలు తెలియజేస్తున్నారు. వారందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ ఆశీస్సులు మీ అన్నీ ఉండాలి, ఎల్లవేళాలని చెప్పి కోరుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ. 60వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అంచులంచులుగా 60 రోజుల నుంచి మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ 60 రోజుల్లో నా వెనకాల నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు డుక్కులు. మీరు 60 రోజుల క్రితం దుక్కి కొద్ది పంట, ఇప్పుడు పంట మన 60 రోజులు పూర్తయింది కదా. ఈ విధంగా కలకల్లాడుతుందంటే చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజం కోట్లూరు సేనన్న నీళ్ళ మడవలు కట్టడం కానీ, జాగ్రత్తగా చేయించడం కానీ చేయడం జరిగింది. ఇకపోతే జనార్దన్ అన్న మన్మధరపేట, అమ్మ ఉన్నప్పుడు, మా కన్నతల్లి ఉన్నప్పుడు జనార్దన్ రావాలా పనిలోకి రావాలా అంటాం అనేది. అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చాడు. ఎక్కడున్నా మా అమ్మ ఆత్మ శాంతి చేకూరుస్తూ ఉంటుంది. కలుపు తీసేటప్పుడు వెనకాల ఉండడం, నారే తీసేటప్పుడు వెనకాల ఉండడం, దగ్గరుండి
జాగ్రత్తగా అంటే మందిలో ఉన్నప్పుడు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళందరూ కూడా చేపించి చేయించి తర్వాత నీళ్ళ మండలు కట్టి విధంగా హరీష్, అదేవిధంగా బాబాయ్, వేటగిరి పోలయ్య, ఇలా ఇంతమంది టీం మెంబర్స్ యొక్క సపోర్టుతోనే 2021 నుంచి మనం సక్సెస్గా ముందుకు పోవడం సాగుతూ ఉన్నది. ఇది ఏదో హర్షత్ విహార్ యొక్క గొప్పతనమో హర్షత్ విహార్ యొక్క చేసిందేనా కాదు, అది ఒక టీం మెంబర్స్. ఒరిస్సాగ్ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఈ విధంగా ఇటువంటి టీం మెంబర్స్ ఉంటే అది సక్సెస్కి నాంది. ఏ టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా ఈ విధంగా నాన్నగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా బాబాయ్ పోలయ్య, వేటగిరి పోలయ్య గారు అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నాకు కుడి భుజం ఎడ భుజం అయ్యారు. అదేవిధంగా ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినటువంటి ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య డుక్కులు దున్నడం జరిగింది. అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం, ఈయన అంటే అమ్మమ్మ ఉన్నప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఆమె ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత కూడా, ఆ నేత్రదాత, అన్నదాత. ఆయన అక్కడి నుంచి ఉన్న పనిచేసే ఆయన ఈయన కూడా నీళ్ళ మడలు కట్టడం కానీ సోమశిల డ్యామ్ నుంచి రావడం చేయడం జరుగుతుంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని పూట్ల ఉండడం సంతోషకరమైన విషయం. అదేవిధంగా జనార్దన్ అన్న నెంబర్ 1 ఈ విధంగా అంటే ఎక్స్ప్రెస్ లాగా పనులు చేయడం, చేపించడం, ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి టీం మెంబర్స్ పొందడం ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ రోజున ఈ విధంగా సివిఆర్ పద్ధతిలో నేను రానిచ్చానంటే దానికి టీం మెంబర్స్ యొక్క సపోర్టు. టీం మెంబర్స్తో కాకుండా అంతకుముందు సివిఆర్ గారు, చింతల వెంకటరెడ్డి గారు, ఆయన మెథడ్ మనం ఫాలో అయ్యేది ఆయనకి. అదేవిధంగా తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సృష్టికర్తలైనటువంటి చెన్నమాధవ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవ సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే ఇకపోతే నూతన వరి వంగడాలు వేయడానికి నాకు ఎప్పుడు నూతన వరి వంగడాలు పంపిస్తున్నటువంటి యువ రైతుగా నూతన వరి వంగడాలు వేస్తూ ఉంటాను నేను. ఆ నూతన వరి వంగడాలు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్నగారు, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం. నేను కూడా 750 కిలోమీటర్లు పోవడం, అన్నగారిని కలవడం అదొక సంతోషకరమైన విషయం. ఆయనకు కూడా ఈ శుభ సందర్భంగా కొత్తగా తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చిబట్టే నేను నూతన గోదావరి వరి వంగడం MT 1426 వేయడం జరిగింది మన క్షేత్రంలో. ఇకపోతే రైస్ మిల్లర్గా నాకు ఆ రంగంలో జీవితాన్ని ప్రసాదించినటువంటి కీర్తిశేషులు దేవళ్ళ పరంధామరెడ్డి గారికి ఈ శుభ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకోవడం. అదేవిధంగా పుస్తక రచయితగా నాలో ఒక పోయెట్ని పరిచయం చేసినటువంటి డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఆయన ఒకటి కాదు, నాలాగే హిప్నోటిస్ట్, అదేవిధంగా మెజిషియను, అదేవిధంగా సైకియాటిస్టు, సైకాలజిస్టు, పుస్తక రచయిత, ఎన్నో. ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను రైస్ మిల్లర్గా, యువ రైతుగా, ప్రకృతి రత్నగా, అదేవిధంగా ఇలా ఎన్నో శాఖల్లో విజయం సాధించారు. ఆయన ఆ రోజుల్లోనే 1975, 76, 77, 78 ప్రాంతాల్లో కూడా ఆయన చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు అంటే భూమి మీద లేకపోయినా, ఇప్పుడు జన్మనిచ్చిన కన్న తల్లి భూమి మీద లేదు, అయినా కూడా వాళ్ళు నాలో ఇచ్చినటువంటి మోటివేషన్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. అదేవిధంగా కన్న తల్లి వేటగిరి మీనాక్షి గారు కానీ, అంటే కీర్తిశేషురాలు, అదేవిధంగా కీర్తిశేషులు దేవళ పరంధామరెడ్డి గారు కానీ, అంటే రైస్ మిల్లర్గా నాకు జీవితం ప్రసాదించినటువంటి పరంధామరెడ్డి గారికి, అదేవిధంగా బివి పట్టాభిరామ్ గారు ఒక పుస్తక రచయితగా నాలో ఒక పుస్తక రచయితగా చేసినటువంటి అంటే మోటివేషన్. చిన్నప్పటి నుంచి ఆయన పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు చూసి ఆ ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆ పుస్తకం రాయడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇలా నాకు సహాయ సహకారాలు అందించిన ఈ 2000 అంటే 60 రోజులు అయింది. ఇంకో 60 ఏళ్ళైనా ఇదే ఎనర్జీ, ఇదే ఎంతూజియాజం ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.